టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు దేశంలోనే కీలకంగా మారనున్నారు. కేంద్రాన్ని యాచించే ఏపీ ప్రభుత్వ స్థాయిని శాసించే స్థాయికి తెచ్చిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు దేశంలోనే కీలకంగా మారనున్నారు. ఎన్డీఏలో అత్యధిక స్థానాలను సాధించిన తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఆయన రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి ఆయనకు మార్గం సుగమనమైంది. ఎందుకంటే దేశంలో గత 2 ఎన్నికల కంటే భిన్నంగా రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు అవసరం ఎక్కువ. మొన్నటి వరకు చంద్రబాబుకు మోదీ అవసరం ఉండగా నేడు అది రివర్స్ అయింది. దీంతో రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ పరిష్కరించుకునేందుకు వీలు కలిగింది. కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ మద్దతు అవసరం బలంగా ఏర్పడింది. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి మార్గం సుగమమవుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కూడా వేగిరం కేంద్రం నుండి క్విక్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు అమరావతి ఢిల్లీ వైపు చేతులు చాచేది. ఇప్పుడు ఢిల్లీ అమరావతి వైపు చూస్తోంది. దాదాపు 20 పార్లమెంటు స్థానాలకు పైగానే గెలుచుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో చేరి రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి, అది వేగంగా నిధులు తెచ్చుకోవడానికి వీలు కలుగుతుంది. మోదీకి డంపింగ్ మెజార్టీ రాకపోవడంతో గత జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని యాచించుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారింది. యాచించే స్థాయిలో ఏపీ ప్రభుత్వం ఉండదు. శాసించే స్థాయిలో చంద్రబాబు పైచేయి సాధించారు. అందుకే ఆంధ్రప్రదేశ్కు ఒక రకంగా చెప్పాలంటే మంచి రోజులు వచ్చినట్టే చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితులు కేవలం రాజకీయ పార్టీగా చంద్రబాబు నేతృత్వం వహించిన తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కు పట్టిన అదృష్టంగా భావించాలి. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు ఎంత మేరకు సక్సెస్ అవుతారన్నది మాత్రం వేచి చూడాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.